నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే కొరిచిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సైకిళ్లు అందించారు. అనంతరం మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు నడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో అసిస్ట్ తన మిత్రుల సహకారంతో సైకిళ్లను అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. విద్యార్థులు కూడా బాగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలలో సైకిల్ స్టాండ్, విద్యార్థినుల కోసం ప్రత్యేక రూము, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరిగినంత గొప్పగా మన రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా లేదు. దాదాపు రాష్ట్రంలో ఎక్కడైతే బళ్ళు ఉన్నాయో ఆ బళ్ళు అన్నింటిలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇందాక కలెక్టర్ గారు కానీ, డిఓ గారు కానీ, మన సర్పంచ్ గారు, ఎంఈఓ గారు, ఇక పెద్దలందరూ మాట్లాడారు. అన్నీ ఎందుకు జరపాల్సిన అవసరం ఏముందని చెప్పి. ముఖ్యంగా పేరెంట్స్ గాను, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది అడుగడుగున రకరకాల సమస్యలు చెప్తా ఇది కూడా ఒక మంచి సమస్యగా చెప్పారు. విద్యా వ్యవస్థ బాగుండాలి, బాగుంటే కనుక దేశ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. ఇందాక పిల్లలు అడిగారు 2-3 విషయాలు. ఒక రూమ్ కావాలన్నారు, తొందరలోనే తప్పకుండా చేసి పెడతాం. అట్లానే మగ పిల్లలకు బాత్రూమ్స్ అడిగారు, అవి కూడా చేస్తాం. ఇప్పుడు పూర్ణ చంద్రరావు గారు కనపడతా ఓ సైకిల్ స్టాండ్ కడతాను, అది ఆయన బాధ్యత పెడుతున్నాను. ఆయనే ఊర్లో అందరి దగ్గర తిరిగి డబ్బులు వసూలు చేసి ఆయన చేతుల మీదనే కట్టాలి. అందుకే ఆయన చేత మాట్లాడించింది, అది ఆయనకు అప్పచెప్పాను. అక్కడి నుంచి సెంటర్ నుంచి రోడ్డు ఉంది కదా, అది తప్పకుండా నేను నేర్పించేస్తాను. మన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్లో నుంచి మన ఇక్కడికి తప్పకుండా చేపిస్తాం. తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు అనుగుణంగా వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో చెరువు కొమ్ముపాలెంలోని సరస్వతి కళాశాల ప్రాంగణంలో కళాశాల చైర్మన్ ఆవుల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లల ఎదుగుదలకు ఇటువంటి ఆత్మీయ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎదుటివారి పట్ల స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే సమాజంలో మంచి స్థాయిలో నిలుస్తామని, అందుకు ఉదాహరణ కళాశాల చైర్మన్ ఆవుల రమణారెడ్డి అని కొనియాడారు. ఎలక్ట్రికల్ ఈఈ ఎం హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మధ్య స్నేహ సంబంధాన్ని ఏర్పరిచేందుకు పీటీఎం సమావేశాలు మంచి ఫలితాలు అందిస్తాయని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. తల్లిదండ్రుల స్థితిగతులను బట్టి విద్యార్థులు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ నాటకం సురేష్, కళాశాల డీన్ సురేంద్ర, వెంకటేశ్వర, ప్రిన్సిపల్స్ మల్లేష్, రావూరి సీను, మీరారెడ్డి, రాజేష్, సురేష్, ఎస్ మాధవి, అనిత, నాగజ్యోతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అందించారు.
పెద్దలు గౌరవనీయులు అందుకని ఇంపార్టెంట్ కాబట్టి వృత్తి కూడా ఇంపార్టెంట్ కాబట్టి సార్ని మనం మెరిట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 1 ఇయర్ పాటు 10th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్ గట్టిగా అందరూ మనస్ఫూర్తిగా కొట్టారు. కొట్టమంటే కొట్టే క్లాస్ కాదు. మీ తల్లిదండ్రులు మీరు కష్టపడేటప్పుడే దగ్గుమాటి భువన చంద్రారెడ్డి మేడం కొంచెం దగ్గర వాళ్ళు ప్రెసెంటేషన్ ఇచ్చి పంపించాలి. చంద్రారెడ్డి, వెంకట మహేదర్ రెడ్డి, అఫాన్. ఇంగ్లీష్లో మనం అన్నీ కరెక్ట్ రాసినా కూడా సార్ ఒక్కసారి ప్రాసెస్ అందరూ ఒకసారి మళ్ళీ కరెక్ట్గా ఎవరైనా మనందరికీ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, మన రాష్ట్రం మొత్తం మీద ప్రతి స్కూలు ప్రతి కాలేజీ అందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బడివైపు ఒక అడుగు వేయాలి, అడుగు వేస్తే ఏంటి ప్రయోజనము అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రివర్యులు ప్రతిసాట ఏర్పాటు చేశారు. ప్రతిసాట కూడా చాలా ఘనంగా జయప్రదంగా జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇన్వైట్ చేశాము. ఎమ్మెల్యే గారు ప్రతి గురు పౌర్ణమికి మంత్రాలయం వెళ్తారు. మరి దేవుడి కార్యక్రమం కాబట్టి మరి తప్పదు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన సార్ మంత్రాలయం వెళ్ళారు. అట్లానే ఎంపీ గారి ప్రోగ్రాము అది గవర్నమెంట్ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. వీళ్ళిద్దరినీ కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టమని చెప్పని రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమం నడుస్తాను. దీని ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు, విద్యార్థులు వారి వారి పాత్ర ఏంటి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా మేనేజ్మెంటు వీళ్ళందరూ కలిసి ఒక చోట కనుక చేరినట్లయితే సమస్యలు ఏమున్నాయి, టీచింగ్లో సమస్యలు ఉన్నాయా, మెస్సుల్లో సమస్యలు ఉన్నాయా, లేకుంటే ఏ విధంగా ముందరకు పోవాలి, కరికులం ఏ విధంగా ఉండాలి, ఇటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తు బాగుండటం కోసం పాటలు వేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అందరినీ ఆత్మీయ కలయికమ్మని చెప్పింది. టీచర్స్తో విద్యార్థులను అందరికీ కూడా ఒక చోట చేర్చే బృహత్తర కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే పేరెంట్స్ చాలా వరకు విద్యార్థుల్ని స్కూల్ కానీ కాలేజీలో కానీ చేర్పిస్తూనే మా పని అయిపోయింది. ఇక ఆ కళాశాల లేదా ఆ స్కూల్ యాజమాన్యం చూసుకుంటారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇలాంటి సమావేశాలు చేయడం వల్ల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులకు పేరెంట్స్కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అందుకని ఈ ముగ్గురి గురించి నేను ముఖ్యమైన సూచనలు కొన్ని చేయదలుచుకున్నాను. ముఖ్యంగా విద్యార్థుల గురించి, రెండవది పేరెంట్స్ గురించి, మూడవది టీచర్స్ గురించి లేదా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ గురించి. సో విద్యార్థులందరూ కూడా జూనియర్ కాలేజ్ విద్యార్థులు కాబట్టి వారి వయస్సు చూస్తే మనం అడాలసెన్స్ ఏజ్ అంటారు దీన్ని, కౌమార దశలో ఉంటాము. అంటే బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ దశలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది పేరెంట్స్, టీచర్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే వారికి శారీరకంగా, మానసికంగా కూడా మార్పులు జరుగుతున్న వయసు. ఉపాధ్యాయులు అయితే ఆ స్పీచ్ ఇవ్వగలరు, కానీ ఈరోజు ఇటువంటి ఆత్మీయ సమావేశం పెట్టమని నిర్ణయించినందుకు నిజంగా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అలానే పిల్లలు, విద్యార్థులు కలిసి జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశంలో పిల్లల పోకడ ఎలా ఉంది,
అలానే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, తర్వాత వాళ్ళ పోకడ ఎలా ఉంది అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ఇవన్నీ ఉపాధ్యాయులకే ఎక్కువ అవగాహన ఉంటుంది తల్లిదండ్రుల కన్నా కూడా. తల్లిదండ్రులు ఇంటి దగ్గర పంపిస్తారు, కానీ వీళ్ళు ఇక్కడికి వస్తున్నారా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకునేది ఉపాధ్యాయులే. అట్లనే ఈ ఇంటరాక్షన్ జరిగినప్పుడు పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, బయట యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, కాలేజీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు, ఆ డిసిప్లిన్ ఉందా అనేది మన అధ్యాపకులు తెలుసు. కాబట్టి ఆ ఇంటరాక్షన్ చేస్తే వారి యొక్క మెరుగుదలకి, అంటే పిల్లల యొక్క ఎదుగుదలకి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుందని అనుకుంటా ఉన్నాను. ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇటువంటి వాటికి. అట్లనే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని రమణారెడ్డి గారిని చూస్తే నేను తెలుసుకున్నాను. అంటే ఆయన ఇంత పెద్ద విద్యా సంస్థలు ఇన్ని చోట్ల చేస్తూ ఆయన ఎంత ఒదిగి ఎంత చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ, అందరితో మాట్లాడటం కానీ చేస్తున్నాడంటే ఆ ఎదుగుదల ఎక్కడొచ్చింది? ఆ డిసిప్లిన్ వీటిల్లోనే. ఆ మాట్లాడే ఇది అంటే సోషల్గా మన మనిషి అని ప్రతి ఒక్కరిని అప్పుని చేర్చుకొని అలా మాట్లాడటం వల్ల ఆయన ఈరోజు ఆయన ఇలా ఎదగలిగారు. సో ఇదే మెయిన్. మేము తెలుగు మీడియమే, చెప్పినట్టు మేము తెలుగు మీడియం, మేము ఇక్కడ పిఆర్ హై స్కూల్లో చదువుకున్న వాడిని. తర్వాత ఆటోమేటిక్గా ఇంగ్లీషు ఇంటర్మీడియట్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో కొంత నేర్చుకుంటాం కాబట్టి అది సరిపోతుంది మన ఎదుగుదలకి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందజేయటం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం కె బిట్రకుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. విద్యాశాఖలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి స్వామి అన్నారు. నేడు నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో ఒక రికార్డు నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాల వల్ల పాఠశాలలోని సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎంతగానో ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, ఎంపీపీ బెల్లం నిర్మల, ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సర్పంచ్ నాగరాజమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు జ్యోతి ప్రజ్వలన గావించుచున్నారు. మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఆర్డీఓ మేడం గారు, డిఓ గారు అక్కడ గేట్ దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలందరూ ఇందాక ఎక్కడైతే సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ఇంగ్లీష్లో మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఈరోజు సృష్టించబోతున్నారు. మీరు అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి రికార్డు మీరు సృష్టించబోతా ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు, మాకు వసతులు కావాలి, డ్రైనేజ్ సరిగా లేదు, మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇవి డ్రైనేజ్ క్లీన్ చేయాలి, సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం. దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది, మనం చదువుల ఉపయోగం ఏంటనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం అవసరం ఉంది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జిల్లాలో విజయవంతమైందని పాఠశాలలు, కళాశాలల్లో పండుగ వాతావరణంలో మెగా ఈవెంట్ నిర్వహించారు.
విద్యార్థులు తమకు ప్రభుత్వం అందించిన నూతన యూనిఫామ్ ధరించి తమ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని మెగా పేరెంట్స్ సమావేశానికి వచ్చారు. పాఠశాలలు, కళాశాలను తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు పూర్వ విద్యార్థులను మెగా పేరెంట్స్ మీట్కు ఆహ్వానించారు. విద్యార్థులు గులాబీ పూలు పట్టుకుని మెగా మీటింగ్కు వచ్చే వారిని ఆనందంగా ఆహ్వానించారు. వివిధ రకాల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లలో పేరెంట్స్, అతిథులు ఫోటోలు దిగారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో, ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో, జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. ఒంగోలు నగరంలోని అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొన్నారు. మదన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకునే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే వారందరికీ తల్లికి వందనం ఇచ్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు భారం కాకుండా ఉండేలా యూనిఫామ్ మొదలుకొని పుస్తకాల వరకు ప్రభుత్వం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతున్నారో పాఠశాలలకు వచ్చి తెలుసుకుంటూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శైలజ, గిరిజాశంకర్, శాండిల్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మేము ఈరోజు నమస్కారం చేసుకోవాల్సిందిగా నమస్కారం చేయండి. పక్కన 2024-2025 బ్యాచ్ 10th కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నాకు అన్ని మార్క్స్ ఎలా వచ్చినాయి అంటే నేను కష్టపడి చదవటం బట్టే. నాకు నా టీచర్స్ కూడా ఎంతో హెల్ప్ చేశారు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా ఎంతో కష్టపడి చదువుకున్నాను. నెక్స్ట్ 10th వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా అంతే మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. న్యూస్లో సీట్ వచ్చింది. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే పేరెంట్ మీటింగ్ వచ్చాను సార్. చెయ్యి బాగా లేకపోయినా వచ్చాను సార్. ఇక్కడ మీటింగ్ బాగా జరిగింది. 10th 7th సార్. పేరేంటి? జాన్ వెస్లీ ప్రభుకుమార్ చదువుకున్నారు. చదువు బాగా చదువుకున్నారు. చెయ్యి విరిగింది సార్. మొన్న మంగళవారం రోజు పడ్డా సార్. అంటే ఏం చేస్తున్నాను? కూలి పని సార్. ఎలా జరిగింది ప్రమాదం? జారి పడినా సార్. జారికి పడ్డావా? మరి ఎంత ప్రమాదం జరిగిందంటే నువ్వు ఏడగెందుకు ఎట్లా వచ్చా? పేరెంట్ మీటింగ్కి రమ్మనేసరికి వచ్చా. ఎవరు రమ్మన్నారు? మా పిల్లలు రమ్మన్నారా? వస్తే నీకు మరి ఎంత బాధలో ఉన్నావు కదా, ఎట్లా సంతోషం ఉందా? సంతోషంగా. ఈరోజు ప్రతిరోజు సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత కూడా ట్యూషన్ పెట్టించినటువంటి తల్లిదండ్రులు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు కాబట్టి విద్యాశక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా స్టడీ అవర్స్ కంపల్సరీగా పెట్టే విధంగా వాళ్ళకి తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే రాష్ట్ర స్థాయిలో మునిపెన్నడూ లేనటువంటి విధంగా ఫోర్టిఫైడ్ రైస్ని మన జిల్లాలో మన పాఠశాల నుంచే కలెక్టర్ గారు వచ్చి ప్రారంభించారు. సన్న బియ్యం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో అదివరకు ఉన్నటువంటి బియ్యానికి ఇప్పుడున్నటువంటి బియ్యానికి చాలా తేడా ఉంది. ఆ వ్యత్యాసం ఉంది. ఆ బియ్యం సన్న బియ్యం ఇస్తూ మరి పిల్లల యొక్క పౌష్టికాహారాన్ని సరిగా సక్రమంగా ఇవ్వాలని చెప్పి మెనూను తయారు చేసి ప్రతిరోజు కూడా ఎగ్, జావా మరియు వెజిటబుల్ రైస్ 75 మార్కులతో మొదటి స్థానం, అలాగే 567 మార్కులతో రెండో స్థానం, 566 మార్కులతో మూడో స్థానం మేము సాధించాం.
అలాగే ఒక ట్రిపుల్ ఐటీ సీట్ కూడా వచ్చింది. నవోదయ ఇంటర్మీడియట్ సీట్స్ కూడా వచ్చాయి. వాస్తవానికి ఆ బెస్ట్ స్టూడెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ పిలవమన్నారు. కానీ వాళ్ళు ట్రిపుల్ ఐటీలో నవోదయాలో వాళ్ళకి ఎవరికి పర్మిషన్ దొరకలేదు కాబట్టి మేము పిలవలేకపోయాం. అలాగే మాకు గత సంవత్సరం ఈ పాఠశాల కోసం గౌరవ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు 10 లక్షలు తన స్వంత నిధులు వెచ్చించి మా మిడ్ డే మీల్ కోసం ఈ షెడ్ని ఆయన బహుకరించారు. రాష్ట్రమంతా కూడా దీన్ని నిర్వహిస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు ఇక్కడ ఒంగోలు శాసనసభ్యులు మా గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మా పట్టణ అధ్యక్షులు కానీ మేము కానీ మేమందరం కూడా స్కూల్స్లో అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ టీచర్స్కి ఇద్దరికి కూడా ఒక మంచి అవగాహన కలిగే కార్యక్రమాన్ని మేమందరం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ యొక్క సొంత సంస్థ ద్వారా పెట్టి ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా పెట్టి ఈ పేద విద్యార్థులకు కూడా వాళ్ళు లాస్ట్ 2 years నుంచి కూడా వాళ్ళ పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా దామచర్ల జనార్దన్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కింద వారందరూ కూడా పుస్తకాలు కానీ ముఖ్యంగా మేము ఈరోజు మా దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాయ్స్ హై స్కూల్కి మున్సిపల్ హై స్కూల్కి విజిట్ చేశాము. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి మొహంలో చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా తల్లి వందనం పడింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద పుస్తకాలు అయితేనేమి, డ్రెస్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బ్యాగ్స్ అయితేనేమి చాలా క్వాలిటీగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పౌషిక విలువలు ఉన్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఉపాధ్యాయులందరూ కూడా కలిసి వాళ్ళకున్న పిల్లల్లో ఉన్న లోపాలు కానివ్వండి ఏదన్నా తెలుసుకోవటము, మన ఉపాధ్యాయులు వాళ్ళకి సహకరించడం, తల్లిదండ్రులు సహకరించడం చాలా గొప్ప కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువు చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం ఒక్కరికే చదువు చెప్పించింది. కానీ కొరవ పిల్లలు బాధపడకూడదు, ఆ తల్లిదండ్రులు బాధపడకూడదు, ఎంతమంది ఉంటే అంతమంది చదువు చెప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చుకున్న ఘనత మన నారా లోకేష్ బాబు గారికే దక్కిందండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గంలో కనిగిరి వరకు త్వరలో రైలును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్, రైల్వే లైను నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. రైల్వే అధికారులతో నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 1991 సంవత్సరంలో దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి తొలుతగా ఈ రైల్వే లైన్ ప్రతిపాదనను తీసుకువచ్చారని, అప్పటి నుండి పార్వతమ్మ తర్వాత తాను రైల్వే లైను నిర్మాణం కోసం కృషి చేయడం జరిగిందని ఎంపీ మాగుంట తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభంలో భూసేకరణతో పాటు 50% ప్రాజెక్టు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా రైల్వే లైన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు వ్యయంలో 50% భరించే శక్తి లేకపోవడంతో తీవ్ర జాప్యం జరిగిందని అన్నారు. గత 2 సంవత్సరాల కిందట సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో ప్రాజెక్టు వ్యయాన్ని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారం తగ్గిందన్నారు. పామూరు నుండి ఏర్పేడు వరకు రైల్వే లైను నిర్మాణం కొంత జాప్యం జరిగినా త్వరలో హైదరాబాద్ నుండి కనిగిరి వరకు రైలు నడిపించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇది కొంచెం కాలం కింద నుంచి పామూరు పైన నుంచి కాళహస్తి వరకు అంటే ఏర్పేట వరకు వెళ్ళేంత వరకు కొంత సమయం పట్టినా కూడా ఒక మామూలు ట్రైన్ అనేది కూడా తీసుకొచ్చి డెమో ట్రైన్ అన్న దీనిని హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ తీసుకొచ్చి కనిగిరి వరకు తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా కృషి చేస్తున్నాం. అది ఆచరణ రూపకల్పనలో కూడా రాబోయే రోజులు అంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అనేది ఈ నెల 21వ తారీఖు నుంచి ఉన్నాయి కాబట్టి అక్కడైతే మంత్రివర్యులన్నీ ఎప్పుడు కూడా అక్కడ ఢిల్లీలోనే ఉంటారు. ఆ తర్వాత అంటే సమావేశాలు లేనప్పుడు బయట ఎక్కడో తిరుగుతుంటారు. ఖచ్చితంగా మేము ఈ ప్రాంతం నడికుడి కాళహస్తి కింద ఉన్న ప్రాంతంలో ఉన్న ఎంపీలందరూ కూడా వెళ్ళి వారిని ముందు ట్రైన్ వేసే కార్యక్రమం
అంటే ఇంకా ఓపిక నాకు కూడా లేదు. పూర్తిగా కనిగిరికి రైలు ఇస్తాం, రైల్లో ఏంటంటే ప్రయాణం చేయిస్తాము అనేది చెప్పుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు వచ్చిందంటే ఒక సంతోషకరమైన నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. నేను రాష్ట్ర ప్రభుత్వం వారు ల్యాండ్ అక్విజిషన్ అనేది కార్యక్రమం పెట్టుకొని ప్రధానమంత్రి గారితో నేను ప్రత్యేకంగా వెళ్ళాను. నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు కూడా సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పని పూర్తి కావాలంటే కష్టం అవుతుంది, ఎప్పుడు పెండింగ్ అనేది కూడా మీకు కూడా అంటే పని అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు షేర్ ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వలేనందువల్ల ఇబ్బందులు పడిపోతూ మీ రైల్వే శాఖకి ఇబ్బంది ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చిన్నపాటి ప్రోత్సాహంతో పాటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానికి నిదర్శనమే ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న ఫలితాలు అని డిఆర్డీఏ పీడీపీ నారాయణ తెలిపారు. మద్దిపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి పి నారాయణ పాల్గొన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులను ఎక్కువ సమయం పర్యవేక్షించే ఉపాధ్యాయులే మొట్టమొదటి తల్లిదండ్రులని నారాయణ అన్నారు. పాఠశాల నుండి ఇంటికి మీ పిల్లవాడు వచ్చిన తర్వాత నేడు పాఠశాలలో ఏం చెప్పారనేది పరిశీలన చేయాలన్నారు. వీటికి అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. అప్పుడే విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తెలిసి మరింత మెరుగ్గా చదవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, సరిగ్గా తింటున్నారు లేదా, వాళ్ళకి ఏదైనా ఫేవర్స్ ఏదైనా వచ్చాయా లేదా ఫస్ట్ చూసేది టీచర్సే. తర్వాత పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా చదువుతున్నారు ఏంటో చూస్తారు. కాబట్టి మొదటి పేరెంట్ టీచర్గా నేను భావిస్తున్నా ఈ సందర్భంగా. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక గొప్ప ఉద్దేశం. ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే టీచర్స్ ఇంతకు ముందులా కాకుండా ఒత్తిడి లేకుండానే పిల్లలకు చదువులు చెప్తున్నారు. కానీ పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తుంది రోజు సాయంత్రం వచ్చినప్పుడు పిల్లవాళ్ళు ఎలా చదువుతున్నారు ఒక్క 2 లేదా 3 నిమిషాలు. సింగరాయకొండలో తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోయారు. ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న షేక్ రఫీ ఇంటి తాళాలు దొంగలు పగలగొట్టి ఇంటిలో ఉన్న 1,50,000 రూపాయల నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఇంటి యజమాని మొహరం పండుగ సందర్భంగా తమ అత్తగారింటికి వెళ్లి ఉదయం వచ్చి చూడగా దొంగతనం జరిగి ఉండడానికి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ విచారణ చేపట్టారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. కనిగిరి మండలం కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎంపీ మాగుంట పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ మాగుంట ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు వెళ్లాలనేది విద్యాశాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ఉద్దేశమని మాగుంట అన్నారు. ఇటీవల మార్కాపురం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్ నీటి సమస్యను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తీసుకువెళ్లడం జరిగిందని, దాని నివారణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేతో కలిసి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డి, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకి మా కుటుంబం తరఫున ఆశీర్వాదాలు కూడా మీకు తెలుపుతూ ఉన్నాను. నేను కంచర్లవారిపల్లి అని అంటేనే
ఎప్పటి నుంచో మాకు మాగుంట కుటుంబానికి ఇక్కడికి ఉన్న గ్రామానికి ఎంతో అవినాభావ సంబంధం. మా అన్నగారు కిడ్ స్టేషన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎంపీగా పోటీ చేసి గెలిపించిన తర్వాత కనిగిరి నియోజకవర్గం అంటే ఎప్పుడు కూడా ఆయన ప్రేమాభిమానాలు చూపించేవారు. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో కొంచెం ఉన్నత పాఠశాల చేయాలన్నప్పుడు పోతు కొండారెడ్డి గారు అడిగినప్పుడు అప్పుడు ఒక కంట్రిబ్యూషన్ 50,000 రూపాయలు అనేది అవసరం ఉన్న తర్వాత మాగుంట కుటుంబం నుంచి మా అన్నగారు మాగుంట సుబ్బరామరెడ్డి గారు దానిని విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా జూనియర్ కాలేజ్ కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నారు, కానీ వారు మరణించారు. ఆ తర్వాత జరుగుతున్న కాలంలో మా వదినమ్మ గారు పార్వతమ్మ గారైనా నేనైనా కూడా కనిగిరి ప్రాంత అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నదనేది ఆలోచిస్తూనే ఉన్నాం. ఈ గడిచిన ఎన్నికల్లో మన ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కావడం అనేది సంతోషం. మహిళలను గౌరవించకపోవడమే కాకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సమాజానికి చెడు సందేశం ఇస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నాయకులను ప్రజలు తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పిలుపునిచ్చారు. చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని, తల్లిని చెల్లిని గౌరవించలేని ఒక వ్యక్తి నాయకత్వం వహిస్తున్న పార్టీకి మహిళల గౌరవం ఎలా తెలుస్తుందని ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత అన్నారు. మాజీ శాసనసభ్యులై ఉండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల మనోభావాలను గాయపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మహిళలను గౌరవించడం రాకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చట్టసభల్లోకి రావాలనుకునే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వారు ప్రజాస్వామ్యానికి మచ్చలేనని, ఇలాంటి వ్యక్తులను జనారణ్యం నుండి తరిమివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే ఎంతోమంది స్థానిక సంస్థల్లో పంచాయతీ సర్పంచులుగా కానీ, వార్డు మెంబర్లుగా కానీ, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అట్లా మహిళలు ముందుకు వచ్చారు. అదేవిధంగా ప్రజల్లో నుంచి చాలామంది మహిళలు ఇంకా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఈరోజు చదువుకొని వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని రంగాల్లో కూడా సరిసమానంగా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే సమాన హక్కులే కాదు, వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వాలి. ఆ గౌరవం ఉన్ననాడే మేము బయటకు వచ్చి పని చేసుకోగలుగుతాము. కానీ తల్లిని, సొంత చెల్లిని కూడా లెక్క చేయని జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఈ విధంగా చేయడం అది వారికి సహజమేమో, కానీ ఎవ్వరూ కూడా సభ్య సమాజం దీన్ని అసలు ఏ విధంగానూ ఆమోదించట్లేదు. కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మరి చెల్లెలు వరుస అయినా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు అనేవి చాలా హాస్యాస్పదం. మరి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సరైన భాష ఎలా వస్తుందండి? తల్లిని చెల్లిని దుర్భాషలాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అనేది నేర్పించటం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బరి తెగించి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మహిళలు అన్నింటిలో కూడా సమానం అనే విధంగా బయటికి వస్తూ ఉన్నారు. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి దాంట్లో కూడా సమాన హక్కులు ఇస్తూ ప్రతి పదవిలో కూడా మహిళల్ని ముందంజలో ఉంచుతూ నడిపిస్తూ ఉన్నారు. అటువంటి మనం బతికేటటువంటి భారతదేశంలో ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి అసలు బతికే ఆస్కారం కూడా లేదండి. ఇక్కడ తమ పిల్లలకు తల్లికి వందనం అందిస్తున్న బాబుకి వందనం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఇంటిలో ఎంతమంది చదువుకుంటూ ఉంటారో వారందరికీ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం వారి తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. తొలి విడత తల్లికి వందనం నగదు జమ చేసిన సమయంలో 1వ తరగతి, జూనియర్ ఇంటర్ చదివే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతో ఆ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం పడలేదు. ఆ 2 తరగతులకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో 1వ తరగతి, జూనియర్ ఇంటర్ చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందింది. తల్లికి వందనం కింద 13,000 రూపాయలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకునే ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.
మంచి నాట్యాన్ని ప్రదర్శించారు. మాది నేతాజీ కాలనీలో మేము ఉంటున్నాం. మా పాప గవర్నమెంట్ కాలేజీలో ఇక్కడ చదువుతుంది. మాకు తల్లికి వందనం డబ్బులు మా పాపకు పడ్డాయి. ఇంకా ఎంతోమంది ముగ్గురున్న నలుగురున్న పిల్లలందరికీ పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. అందరు లేని వారికి వాళ్ళకి ఎంతో పండగగా ఉంది, కన్నుల పండగగా ఉంది. ముగ్గురు పిల్లలకి అలాగే పడుతున్నా నలుగురుకున్నా కూడా ఈ పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి నిజంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు తల్లికి వందనం ఒక పాపకు పడింది. ఇద్దరు పాపలు చదువుకుంటున్నారు. చిన్న పాపకు పడింది, 10వ క్లాస్ పాపకి. పనికి తగ్గట్టు పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. హ్యాపీగా ఉంది. నాకు తల్లికి వందనం పడింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ఆర్థిక సహాయానికి ఉపయోగపడింది. ఇలాగే ఎంతోమందికి పడింది, వాళ్ళకు కూడా చదువుకి చాలా ఇది ఉపయోగపడింది. దీనికోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దీనివల్ల చాలామందికి ఉపయోగం జరిగింది. ఈ పథకం ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ పథకంలోనే తల్లిని గౌరవించడం అనే అర్థం వస్తుంది. తల్లికి వందనం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. 42 మంది ఉన్నారు స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తుంది. వాటిని ఉపయోగించుకొని చక్కగా చదువుతున్నారు. ప్రభుత్వం వారు ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, అట్లాగే ఎంసెట్కి సంబంధించిన బుక్స్ అందించి చాలా సహాయం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి అన్ని ఉచితమైన కార్యక్రమాల ద్వారా బాగా సహాయం చేసి ఉన్నత స్థితికి ఉపయోగపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని లాయర్పేట సాయిబాబా మందిరాన్ని సుందరంగా అలంకరించారు. బాబా పాలరాతి విగ్రహానికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పూజాధికారులు జరిపించారు. వేలాది మందిగా తరలివచ్చే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మందిర నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సుమారు 15,000 మందికి అన్న సంతర్పణ చేస్తున్నట్లు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. మందిరంలో ఉపాలయాలుగా ఉన్న రాజరాజేశ్వరి దేవాలయాన్ని, దత్తాత్రేయ స్వామి, మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎక్కిరాల భరద్వాజ మాస్టారు విగ్రహాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. పలువురు భక్తులు దత్తాత్రేయ, షిరిడీ సాయిబాబా చరిత్ర గ్రంథాలను పారాయణ చేశారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు మందిరానికి భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగసత్యలత, కుమార్తె అనీషా లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని నాగ సత్యలత ఆకాంక్షించారు. మందిరం గురు పూర్ణిమ బాబా గారు నోటితోటి చేసుకోమని చెప్పిన పండగ ఇదొక్కటే. గురు పూర్ణిమ చేసుకోమని చెప్పారు. అందుకని చెప్పి గురు పూర్ణిమ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇది గురు పూర్ణిమకి అన్నదానం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. స్వామి బాబా గారు స్వయంగా చెప్పి పండగ చేసుకోమని చెప్పింది గురు పూర్ణిమ ఒక్కటే. అందుకని దీనికి ఇంత ప్రాముఖ్యత. అందుకని గురు పూర్ణిమ రోజున భక్తులందరూ వచ్చి గురు దర్శనం చేసుకోవాలి. కాబట్టి బాబాగారి దర్శనానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి గురు దర్శనం చేసుకుంటారు.
దీన్ని బాబా గారు స్వయంగా చెప్పిన పండగ కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ ఏర్పాట్లు అన్నీ బాగా జరుగుతున్నాయి. అన్నదానం ఉంది, 15,000 మందికి అన్నదానం జరుగుతుంది. మందిరం తరఫున అన్నదానం అన్నీ బాగా జరుగుతాయి. ప్రతి ఒక్కటి కూడా అంతా బాగా భక్తుల పర్యవేక్షణలో అంతా సవ్యంగా జరుగుతున్నది. కనిగిరి మండలం తక్కెళ్లపాడు ఎస్సీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాశాడు, ఇప్పుడే రాశాడు ఆయన. 2-3 నెలల్లో వస్తుంది. లోకేష్ బాబు గారు, ఎమ్మెల్యే గారు సమస్య ఏమన్నా ఉందా లేదా? ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో వేటపాలెం మండలం కొత్తపేటలోని నారాయణ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాల గురించి చర్చించారు. విద్యార్థుల తల్లిదండ్రులచే మొక్కలను నాటించి ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ నిరుపమ పాల్గొన్నారు. రోజుల్లో చిన్న మాట అనటానికి లేదు. వాళ్ళు అన్నప్పటి నుంచి ఎలా అయితే మౌల్డ్ చేస్తామో పిల్లలు ఆ విధంగానే పెరుగుతారనమాట. ఫస్ట్ మనము ప్రేమించాల్సింది పిల్లల్ని కాదు, ఫస్ట్ మనం అందరం కలిసి మన పుట్టుక కారణం భగవంతుడు, ముందు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా దగ్గర ఉన్న ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో, ఈ కిడ్స్, ఈ చామ్స్ అండ్ ఈ టెక్నో, ఆ కరికులం గురించి పూర్తిగా మేము పేరెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్కి చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డి కోటేశ్వరరావు గారు అండ్ మల్లీశ్వరి మేడం అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి జాన్ గారిని, అలాగే సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి తారా శంకర్ గారిని పిలవడం జరిగింది. వారు కూడా ఇక్కడ వాళ్ళు విలువైన వాల్యుబుల్ వర్డ్స్ని ఇక్కడ అందించడం జరిగింది. దాంతోపాటు మన గవర్నమెంట్ తరపు నుంచి మొక్కలు నాటించడం అనేది కూడా మన పేరెంట్స్ చేత చేయించడం జరిగింది. సో ఇవన్నీ పేరెంట్స్ దగ్గర నుంచి, అలాగే పేరెంట్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. ఆలకూరుపాడులో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మందిగా భక్తులు విచ్చేసి షిరిడి సాయినాథుని సందర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా వారికి పంచామృతాభిషేకం, సామూహిక గురుపూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సాయి చాలీసా తదుపరి భజన కార్యక్రమం నిర్వహించి అనంతరం విశేష హారతులు అందించారు. సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ గావించారు. మా సాయంత్రం మహాగారు కోచింగ్ జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా వచ్చినటువంటి సాయిబాబా మందిరానికి కార్యక్రమం జరుగుతున్నది కనుక ఈ రోజు మీరు అన్నదానంలో ఇద్దరు పెట్టేసారు. అలానే న్యాచురల్ లాగేసుకుంటాడు అలా వచ్చేసి అది అక్కడే పెట్టారు. నాకు ఒక్క నిమిషం నువ్వు పెట్టుకో. లోపల పడి ఇలా అడుకోండి. మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో
విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఏరికోరి విద్యాశాఖ మంత్రి పదవి ఎంచుకున్నారని, తద్వారా నూతన ఆలోచనలతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మార్గదర్శకులైనటువంటి తల్లిదండ్రుల్ని చేతులు జోడించి వేడుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలతో ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని ప్రిస్టేజియస్గా తీర్చిదిద్దండి. ప్రిస్టేజియస్గా పట్టుకొని మనం 580 మార్క్స్ తీసుకురావాల్సిన పైన కనీసం మీ స్కూల్లో 100 మెంబర్స్ ఉంటే 100లో అట్లీస్ట్ 50% అయినా కానీ 580 దాటే విధంగా చేయాలన్న ఒక లక్ష్యంతో మీరు చదివించాలని చెప్పి కూడా నేను చెప్తాను. సంతపేట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాబాకు మత్స్య వాహనాన్ని ఏర్పాటు చేసి విష్ణుమూర్తి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బంతిపూలు, గులాబీ పూల రేకులతో బాబా మందిర ప్రాంగణాన్ని తివాచిలాపరిచారు. ధుని పూజా కార్యక్రమాన్ని భక్తులు జరిపించారు. మధ్యాహ్న హారతిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మందిర అధ్యక్షులు అలహరి చంచలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాయినాథ్ మహారాజ్ కి మా ఈ లైన్ లో ఉండే వాళ్ళందరూ కెమెరా కట్టంగా నుంచుంటే వాళ్ళు అవపడద్దు. ఎవరు కనిపిస్తారు వాళ్ళు ఫస్ట్ కౌంటర్ ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీలో బాబా గారు గురు పౌర్ణమిని ఏ విధంగా అయితే నిర్వహించారో ఈ 32 సంవత్సరాలుగా కూడా సంతపేట షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అతి వైభవంగా చేసుకున్నాం. ఈరోజు గురు పౌర్ణమి, అందులో గురువారం వచ్చింది కాబట్టి ఎంతో విశేషం. కాబట్టి గురువుని మనం ఆరాధించేటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా సాయి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుండి కూడా 6 గంటల నుంచి పాలాభిషేకం బాబాకి భక్తులందరూ కూడా సామూహికంగా చేసుకున్నారు. 9:30 గంటలకి సాయి సత్యవ్రతాలని అందరూ కూడా కూర్చొని చక్కగా ఈ వ్రతాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా వేలాది మంది భక్తులకి అందరినీ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మీ అందరూ కూడా మహాప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని దాదాపు 10-15 వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం పల్లకీ సేవ కార్యక్రమం షిరిడీలో బాబా గారు పల్లకీ సేవను వైభవంగా చేసేవారు. అదేవిధంగా మన సంతపేట సాయిబాబా మందిరంలో సాయి హుసేన మహిళా విభాగం భక్తులను కూడా కోలాహలంగా విద్యుత్ దీప అలంకరణలు మేళ్ల తాళాలతో సాయంత్రం 7 గంటల నుండి విశేషంగా జరుగుతుంది. ఒంగోలు మంగమూరు రోడ్డులోని సత్యసాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. భక్తులు దంపత సమేతంగా వ్రతాల్లో పాల్గొన్నారు. మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద వితరణం చేశారు. కార్యక్రమంలో సత్యసాయి విద్యా కేంద్రం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. యమాయ
డి న్యూస్లో నేటి మాట. వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు, వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుండే వస్తాడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.